చూడు మను, సాటి ఆడపిల్లగా నీకొక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నీది కాని స్థానం కోసం యుద్ధం చేయడం వృధా. మనిషి ఏం చేసినా, ఎంత సాధించినా దాన్ని పంచుకోవడానికి పక్కన మనకంటూ ఒక మనిషి లేకపోతే ఇంకా గెలుపుకి విలువుండదు. నువ్వు చేసే యుద్ధంలో గెలుపు నీదే అయితే నువ్వు అందరినీ కోల్పోతావు. నా మాట విని ఇదంతా ఇంతటితో ఆపేసి ఈ ఇంటికి, ఇంట్లో వాళ్ళకి దూరంగా వెళ్ళిపో. కొత్త జీవితం మొదలుపెట్టు. పెళ్లి చేసుకో. లేదు, ముందే పెళ్ళై ఉంటే దాన్ని నువ్వు దాచిపెడుతుంటే ఆ పెళ్లిని నిలబెట్టుకో. ఏంటి పిచ్చి కని పట్టిందా? తిక్కగా మాట్లాడుతున్నావు. నేను నీ గురించి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు. అదే నేను తలుచుకుంటే తలుచుకో. తలుచుకుంటే ఏమవుతుంది అంటున్నావు కదా, తలుచుకోమను. నాకు కూడా చూడాలనుంది ఏమవుతుందో. ఏంటి, తలుచుకోవాలంటే భయంగా ఉందా? పోనీ నేను తలుచుకుంటే ఏమవుతుందో చెప్పనా? నేను తలుచుకుంటే 10 నిమిషాలు, 10 నిమిషాల్లో నిన్ని ఇంటి నుంచి బయటికి పంపించేయగలను. జీవితంలో నువ్వు ఇంటి వైపు కూడా రాకుండా చేయగలను. చూడు మను, అక్క చావుకి కారణం నువ్వేనేమో అన్న అనుమానం ఉంది. అది నిజమని నిరూపించే సాక్ష్యం ఒక్కటి దొరికినా సరే నిన్ను వదిలిపెట్టను. స్నేహాన్ని నువ్వు నమ్మించి మోసం చేసినందుకు శిక్ష పడేదాకా నిన్ను వదిలిపెట్టను. బుద్ధిగా ఉండడం నీకు చాలా మంచిది. నా సహనానికి పరిష్కారం పెట్టాలని చూస్తే నేను తీసుకోబోయే నిర్ణయంతో నువ్వు చాలా బాధపడతావు. గుప్తా, ఆ బాలిక వచ్చినదా? రాలేదు ప్రభు. గుప్తా, ఆ బాలిక వచ్చినదా? ఇంకనూ రాలేదు ప్రభు. ఆ బాలిక ఇప్పుడు వచ్చినదా? ఇప్పుడు వచ్చినదా అని మీరు పలుమార్లు అడిగినచో ఆ బాలిక వచ్చునా? ఆ బాలిక వచ్చిన పిమ్మట నాకు తెలియను, నాకు తెలిసినచో మీకు చెప్పేదను. ఎముండా చిత్రగుప్తుండా, తమరు పలుమారులు అట్లా అరవకండి ప్రభు. అది మీ గాత్రమునకు నా కర్ణభేరికి అంత మంచిది కాదు. ఆ బాలికను తీసుకుని యమపురికి వెళ్ళవలనని నీకు ఉన్నదా లేదా? ఉన్నది ప్రభు. అటులైనా ఆ బాలిక కొరకు చూడకుండానే నాకు ఎందులకు ఆ బాలిక లేదని చెప్పుచున్నావు? నిజము చెప్పుము గుప్తా. ఆ బాలికని ఇచ్చట ఉంచుచున్నది నీవే కదా? ఆ బాలిక సాకుతో నీవు కూడా ఇచ్చట సకల వైభోగములు అనుభవించుచున్నావు కదా? అమంగళం ప్రతిహతమవుగాక. ఏమిటి ప్రభు, ఏమని సెలవిచ్చితిరి? సకల వైభోగములు అనుభవించుచుంటినా? ఆ మాటనుటకు తమరికి నోరెలా వచ్చినది ప్రభు? మనసెలా అంగీకరించినది ప్రభు? ఇది నా కర్తవ్యము కావున మీకు నా బాధని ఇన్ని దినములు చెప్పుకొనలేదు. ఈ పాపుల మధ్య నేను నలిగిపోవుచున్నాను ప్రభు. ఆ బాలికకు కాపరి అగుటకు ఈ ఇంట నేను తోటమాలినైతిని. కారాగారమునందు కూడా ఉంటిని. ఆ నిండుకుండ రత్తడితో పలుమార్లు తిట్లు కూడా తింటిని. అయినను ఈ రోజు తమరు నా నిజాయితీని నిందించితిరి ప్రభు, నిందించితిరి. ఈ మాట మీ నోట వినుటకేనా నేనింత కష్టపడినది? ఇందుకేనా నేను ఇన్ని భరించినది? ఇందుకేనా నేను ఇన్ని సహించినది? సరే సరే, నీ నిజాయితీని నిందించటలేదు. నీవు నీ కర్తవ్యమును సక్రమంగా నిర్వర్తించదవని నేను నమ్ముచున్నాను. ధన్యోస్మి ప్రభు. ఆ బాలిక ఎచట ఉన్నదో కనిపెట్టి త్వరగా యమపాశమును సంధించి
మన లోకమునకు తీసుకుని వెళ్ళవలెను. ప్రభు, నాకున్న అనుభవముతో చెప్పుచున్నాను, మీరు పలుమారులు యమపాశము గురించి చెప్పవలదు. ఆ బాలిక గాని తమ మాట విన్నచో నా అంగుళీకమును తస్కరించినట్లే మీ యమపాశమును కూడా తస్కరించి మిమ్ములను కూడా యమలోకమునకు వెళ్లకుండా ఈ చెట్టు ఆపి నాకు ఆ చెట్టు కింద బస ఏర్పాటు చేసినట్లుగా మీకు ఈ చెట్టు కింద బస యముండా! విచిత్రగుప్తుండా. నేను యమలోకాధిపతిని. నిన్ను ఏమార్చినట్టు నన్ను ఏమార్చగలదా? ఏమి మాట్లాడుతుంటేవి గుప్తా? ఒక్కసారి ఆ బాలిక యమపాశమును తస్కరించినచో అప్పుడు తెలియను నేనేమి చెప్పుచుంటినా. ప్రభు, తమరు నన్ను అంత కోపముగా చూచినచో ఏమి ప్రయోజనము? ఏదైనాను ప్రణాళిక వేయవలెను ప్రభు, యోచింపుము. గుప్తా, ప్రభు, నేను సర్పముగా మారెదను, నీవు పాములు పట్టువాడిగా మారుము. నీవు భిక్ష అడుగుచున్నట్టు గుమ్మం వరకు వచ్చి నన్ను లోపలికి విడువుము. ఆ విషయం ఆత్మకి తెలిసేలా అరువుము. అప్పుడు నన్ను పిల్లల గదికి వెళ్లకుండా ఆపడానికి ఆత్మ నన్ను పట్టుకొనును. నన్ను పట్టుకున్న మరుక్షణం నేను మరలా యమధర్మరాజులా మారి వెంటనే ఆ బాలికను తీసుకుని వెళ్ళేదా. భలా ప్రభు, భలా. మీ ప్రణాళిక బహుబాగున్నది, కానీ లోపల చాలా చిత్రమైన మనుష్యులున్నారు. మిమ్ములను నిజమైన సర్పం అనుకున్నచో పరిస్థితి చాలా దారుణముగా ఉండును ప్రభు. అంత దూరం వచ్చినచో ఏమి చేయవలెనో మాకు తెలియను. ముందు ఇరువురం వేషమును మార్చెదము. అటులనే ప్రభు.